చిల్డ్రన్ ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.1 చూసాం కదా. ఇప్పుడు 2.2 చూద్దాము. ఈ 2.2లో ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోషియన్స్ అని అడుగుతారు. జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో మనం ప్రీవియస్ 9th క్లాస్లో మీకు తెలుసు. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఫ్యాక్టరైజేషన్ కట్టి చేస్తాం. ఎలా ఫ్యాక్టరైజేషన్ కడతాం మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫ్యాక్టరైజేషన్ కట్టేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, x² యొక్క కోషెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్స్టెంట్ టర్మ్తో ఇంటూ చేస్తామంట. మీకు తెలుసు కదా, ఇది x² టర్మ్, ఇది x టర్మ్, ఇది కాన్స్టెంట్ టర్మ్. ఫస్ట్ x² యొక్క మల్టిపుల్, ఇక్కడ x² యొక్క కోషెంట్ ఏముంది, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా, 1 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, ఇక్కడ -8 ఉంది. మనం +8 అంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్తో చెప్పుకుందాం, తర్వాత మైనస్ పట్టవచ్చు. 1 8 8. ఇప్పుడు ఈ ఫస్ట్ x² యొక్క కోషెంట్ని కాన్స్టెంట్ టర్మ్తో గుణిస్తే ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ మీరు రాసుకోవాలి. ఫస్ట్ 8 ఏ టేబుల్తో పోతుంది, 1 8 8, 2 4 8 అంతే కదా. ఈ 4 2 8 అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే మీకు వచ్చిన ఈ రెండు నెంబర్లో ఇంటూ చేసినప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం కదా, కాన్స్టెంట్ టర్మ్కి x² యొక్క మల్టిపుల్ కాన్స్టెంట్ టర్మ్, ఈ రెండింటిని గుణిస్తే మనకి ఎంత రావాలి, -8 రావాలి. -8 రావాలి. గుణించినప్పుడు -8 రావాలి. ఇవి రెండింటిని కలిపిన లేదంటే తీసివేసిన, అంటే ఈ రెండింటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకి ఎంత రావాలంటే x యొక్క కోషెంట్ రావాలి. x యొక్క కోషెంట్ ఇక్కడ ఏముంది, -2 ఉంది. అంటే ఈ రెండింటిని ఎలా కలిపితే మీకు -2 వస్తుంది. యాక్చువల్గా మనకి ఆన్సర్లో మైనస్ రావాలి అంటే బిగ్గెస్ట్ నెంబర్ దగ్గర మైనస్ పెట్టాలి, అంతే కదా. బిగ్గెస్ట్ నెంబర్ దగ్గర మైనస్ పెట్టి 2 - 4 చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ -4 - 2 2 వస్తుంది. బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -2 వచ్చింది. అంటే మనం ఏదైతే ఫస్ట్ స్టెప్ చేస్తున్నామో దానిలోనే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏంటి, x యొక్క కోషెంట్ ఏ రెండు నెంబర్ని కలిపితే x యొక్క కోషెంట్ వస్తుంది, ఏ రెండు నెంబర్ని గుణిస్తే ఈ నెంబర్ వస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసుకొని 2 × 4 2 × 4లో మనకు -2 ఆన్సర్ కావాలి కాబట్టి 4 దగ్గర మనం మైనస్ పెట్టుకున్నాం. దీన్ని ఇక్కడ రాయండి. ఇప్పుడు x² మైనస్ 4xలో నుంచి 2x కదా తీయచ్చు, 4x ప్లస్ 2x. చూడండి, మైనస్ ప్లస్ మైనస్ 4xలో నుంచి 2x తీసేస్తే 2x వస్తుంది. పెద్దదానికి బిగ్గెస్ట్ నెంబర్కి 4 మైనస్ ఉంది కాబట్టి -2x వస్తుంది, -8. ఇక్కడ 2 పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేసుకోండి. ఈ రెండిట్లో మనం దేన్ని కామన్ తీయచ్చు, x² అంటే x × x కదా, దానిలో ఒక xని మనం కామన్ తీస్తాం. ఇంకెక్కడ ఏం మిగిలింది, ఒక x మిగిలింది. మైనస్ x బయటకు వెళ్ళిపోయింది కదా, కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకెక్కడ ఏం మిగిలినట్టు, 4 మిగిలినట్టు. ఇది అర్థమైందమ్మా. ఫస్ట్ పార్ట్లో ఈ రెండిట్లో ఏది కామన్ ఉందో చూసుకోవాలి. x² అంటే x × x కదా, ఒక xని కామన్ తీసాం. ఇంకా లోపల ఎంత x మిగిలిపోయింది, ఒక x మిగిలింది. మైనస్ 4xలో x బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మిగిలిన 4ని రాసుకుంటారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి రండి. 2x ఉంది, ఇక్కడ 8 నెల రాయొచ్చు, 2 × 4 కింద రాయొచ్చు కదా. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉన్నట్టు, 2 కామన్గా ఉన్నట్టు. 2 కామన్గా ఉంటే ఇంకా దీనిలో మిగిలిన x మైనస్ సింబల్ ఉంటుంది, మైనస్ పెట్టుకుంటాం. దీనిలో 2 బయటకి వెళ్ళిపోయింది, కామన్ వెళ్ళిపోయింది. ఇంకేం మిగిలినట్టు, 4 మిగిలింది. చూడండి, మనకు వచ్చిన ఫస్ట్ స్టెప్లోనే 2 పార్ట్స్ చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్లో ఏది కామన్ ఉంది, x కామన్ ఉంది, x - 4 లోపల వచ్చింది. సెకండ్ పార్ట్లో 2 కామన్ ఉంది, x - 4 లోపల వచ్చింది. అంటే ఈ రెండింటిలో మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే మనము ఫ్యాక్టరైజేషన్ చేసింది రైటా రాంగా ఈ స్టెప్లో తెలిసిపోతుంది. ఏంటి, బ్రాకెట్లో ఉన్న రెండు కూడా ఈక్వల్గా రావాలి. ఇక్కడ x - 4 వచ్చింది, ఇక్కడ x - 4 వచ్చింది. అంటే మీకు ఇక్కడ ఏదైతే బ్రాకెట్లో వస్తుందో ఇక్కడ కూడా అదే బ్రాకెట్లో వస్తుంది. అలా వస్తేనే మీరు చేస్తున్న ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్ అయినట్టు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఈ కామన్గా ఏదైతే రెండిట్లో కామన్ ఉందో దాన్ని బయటకు తీస్తాం. x - 4ని కామన్ తీసేస్తే ఇంక ఇక్కడ ఏం మిగిలింది, x మిగిలింది, ఇక్కడ +2 మిగిలింది, అంతే కదా. ఈ రెండిట్లో x - 4ని కామన్ తీసేస్తే ఇక్కడ x ఉంది, ఇక్కడ +2 ఉంది.
దీన్ని బట్టి మనకి జీరోస్ వచ్చినట్టే కదా. x - 4 = 0 అయితే x = ఎంత అవుతుంది 4. x + 2 = 0 అయితే x = ఎంత అవుతుంది -2 అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఫ్యాక్టరైజేషన్ వస్తేనే క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఈజీగా జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది. ఇచ్చిన ఈక్వేషన్లో ఒక x² టర్మ్, ఒక x టర్మ్, ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉంది. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, x² యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టెంట్ టర్మ్తో ఇంటూ చేస్తాం. ఇంటూ చేసిన తర్వాత ఈ వచ్చిన ఆన్సర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాసుకుంటారు, ఏ టేబుల్స్లో పోతుంది అని. మనకి ఇక్కడ ఎక్కువ 8 అనేది 1 టేబుల్ 2 టేబుల్లోనే పోతుంది. 2 4s 4 2s అలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అండి, వచ్చిన ఆన్సర్ ఏదైతే వచ్చిందో దాన్ని ఇంటూ చేసినప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని ఈ మధ్యలో ఉన్న x యొక్క కోషెంట్ ఏదైతే ఉందో ఈ రెండు నెంబర్లని ఏ రెండు నెంబర్లు అయితే ప్లస్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏదో ఒకటి చేస్తే ఈ మిడిల్లో ఉన్న x యొక్క కోషెంట్ వస్తుంది. ఇంటూ చేస్తుంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ రావాలి. ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే x యొక్క కోషెంట్ రావాలి. అందుకే 2 × 4 1 × 8 చేస్తే 8 కదా, 2 × 4 చేస్తే 8 వచ్చింది. నెక్స్ట్ లేదంటే 2 × -4 అప్పుడు ఏమవుతుంది -8 అవుతుంది. ప్లస్ బట్టి చేసినా మనం సింబల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆన్సర్లో ఎప్పుడైనా నెగిటివ్ సింబల్ రావాలి అంటే పెద్ద నెంబర్ దగ్గర నెగిటివ్ మార్క్ పెట్టుకుని నెగిటివ్ సింబల్ పెడితే సరిపోదు. ఇప్పుడు దీన్ని ఎలా రాసాం, 2 × 4ని 2x - 4x కింద రాసాం. 4x - 2x కింద అంటే 4xకి మైనస్ సింబల్ ఉండాలి, పెద్దదానికి మైనస్ సింబల్ ఉండాలి. x² ఈ -2xని ఎలా రాసాం, -4x + 2x కింద రాసాం. ఎందుకు చూడండి, మళ్ళీ ఈ రెండింటిని కలిపితే మళ్ళీ ఇదే వస్తుంది. మైనస్ ప్లస్ మైనస్ 4xలో నుంచి 2x తీసేస్తే 2x, బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -2x -8. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటారు. ఈ 2 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్కి ఏదైతే కామన్ తీస్తామో అది బయటకు వస్తుంది, రిమైనింగ్ 1 లోపల ఉంటుంది. అలా చేసిన తర్వాత బ్రాకెట్స్లో వచ్చిన రెండు కూడా ఈక్వల్ అయితేనే మనం చేసిన ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్ అయినట్టు. ఈ రెండిట్లో x - 4 వచ్చింది కాబట్టి x - 4ని బయట తీసి ఇంకా మిగిలిపోయిన x + 2ని ఇక్కడ రాస్తాం. x - 4 = 0 అయితే x = 4, x + 2 = 0 అయితే x = -2. ఇక్కడితో మనకి ఏమొచ్చింది, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఆ 2 జీరోస్ ఏంటంటే 4 -2. ఇప్పుడు దీన్ని రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ అని అడిగాడంటే రిలేషన్షిప్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీకు తెలుసు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే α + β = -b/a. దేనికి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c అనే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకు తెలుసు కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ అడిగితే ax² + bx + c అని జనరల్ ఫామ్ రాస్తారు. దీనిలో సమ్ ఆఫ్ జీరోస్ అంటే α + β = -b/a, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే α β = c/a. సమ్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఏంటి -b/a, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఏంటి c/a. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేయండి. ఏంటి, x² - 2x - 8. ఏ ప్లేస్లో ఏమున్నట్టు, ax² ఏం లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు, b ప్లేస్లో -2 ఉన్నట్టు, c ప్లేస్లో -8 ఉన్నట్టు. అప్పుడు α + β ఏమవుతుంది, -b/a మైనస్ b అంటే -2 కాబట్టి అంటే ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, b వాల్యూ కూడా -2 వచ్చింది. -b/a అంటే 1. మైనస్ ఇంటూ మైనస్ ఎంత తెలుసు, +2. ఇప్పుడు α + β చేస్తే ఎంత వచ్చిన ఆన్సర్ 2. α + β చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 2. ఇప్పుడు మీకు వచ్చిన జీరోస్ ఏంటి, 4 -2. ఈ రెండిట్లో కలిపి చూడండి, 4 -2 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 2. అంటే మనకు వచ్చిన ఈ రెండు జీరోస్ని ప్లస్ చేసిన ఆన్సర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఫార్ములా ప్రకారం ప్లస్ చేసిన ఆన్సర్ 2 వచ్చింది. నెక్స్ట్ α β c/a కదా, α β అంటే c అంటే ఎంత ఉన్నట్టు -8/1.
అంటే ఆల్ఫా బీటా చేస్తే ఎంత వచ్చింది? -8 వచ్చింది. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి, మనకు వచ్చింది రెండింటిని 4 × -2. 4 × -2 అంటే ఎంత? 4 2s are 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -8 అంటే మనకు వచ్చిన జీరోస్ని ప్రొడక్ట్ చేసిన -8 వచ్చింది, ఫార్ములా ప్రకారం ప్రొడక్ట్ చేసిన -8 వచ్చింది. అంటే వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ అంటే ఈ వెరిఫికేషన్ రాయాలి. ఫైండింగ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓన్లీ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటే అడుగురు, వెరిఫై ద రిలేషన్షిప్ కూడా అడుగుతారు. 2 మార్క్స్కి 2 కలిపి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c. దీని నుంచి మనం అసలు ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఫార్మేట్లో ఇది ఉందో లేదో చూసుకుంటే మీకు అప్పుడు క్లియర్గా ఇవన్నీ అర్థం వచ్చేస్తాయి అన్నమాట. ఇది చిల్డ్రన్ ఫస్ట్ క్వశ్చన్. దీని నుంచి మీకు సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి, హోంవర్క్ ట్రై చేయండి. 4s² - 4s + 1. దీనిలో ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, ఇలా ఫ్యాక్టరైజేషన్ ద్వారా జీరోస్ ఎలా కనుక్కున్నారు, ఏం జీరోస్ వచ్చినాయి, రిలేషన్షిప్ కూడా చెక్ చేసుకుంటారు. సరేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ.